ఎవరిని బలవంతులు వాళ్ళని తీసుకొచ్చి నేను ప్రార్థిస్తున్న వాళ్ళని గుర్తుకొచ్చు. అరే అన్న ఒకప్పుడు కంపెనీ పెట్టినాడు కదా, రాత్రి నాకు గుర్తుకొచ్చిన విషయం. ఒకప్పుడు కంపెనీ నడిపించినాడు కదా, ఆయన అయితే నమ్మకమైన సమర్థుడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ బయట నమ్మితే వాడు ఏం ఎక్కడో మనకు తెలియదు. ఇక్కడ రాయబడింది నరుల కష్టం చూడ మరి ఐశ్వర్యం ఎక్కువగా. మనం ఇప్పుడు ఎంతో ట్రై చేస్తున్నాం బాగుపడాలి, కానీ దేవుడి సెలవు లేకపోతే మనం ఏం బాగుపడదు. దేవుడి కృప లేకపోతే మనం ఏం బాగుపడదు. మనం ప్రయత్నిస్తున్నాం కానీ దేవుడు ఏం చేయాలి సార్ వాళ్ళ పట్టుకోవడం. ఇస్రాయేల్ గురించి మనందరూ తెలుసు. వాళ్ళు కొంచెం మిస్టేక్ చేసి సమస్యలు తీసుకొచ్చేది, వాళ్ళు లోపడితే సమస్యలు పోయి ఇంతే. వాళ్ళను పట్టుకోవడం దేవుడు ఏం చేసి తెలుసా, ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకొని అడవిలో గుచ్చుకుపోయేదట. నెమ్మకద్దించేది అదే చేసింది. ఊరుంటే వాడు వినడని అడవిలోకి తీసుకుపోయి అడవిలో గడ్డి వేయించాడు. దేవుడు చెప్పిన ఇర్మియా చెప్పిన ప్రవచనం నెరవేరినాక అనేకులు ఎదుట నిజమైన దేవుడు, ఈ ఇశ్రాయేలు యూదులు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని ఇప్పుడు కాదు 3000 సంవత్సరాల క్రితమైన ప్రకటన చేసి దేవుడి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ప్రాబ్లమ్స్ చేస్తే కుటుంబం ప్రాబ్లం కూడా పోతుంది. మనము చేతులు ఎత్తితే దేవుడు మన కుటుంబాన్ని లేపుతాడు. దాని అర్థం ఏంటంటే, డబ్బులు అందరి దగ్గర బాకీ తీసుకున్న చేతులు ఎత్తి దాని అర్థమైంది అంటే నమ్మ చెప్పాలి అన్న విద్యం చెప్పి ఏమైంది వాడు చేతులు ఎత్తేసాడు అంటే వాళ్ళ దగ్గర ఏం లేవాలి. చేతులు ఎత్తితే బైబిల్లో చేతులు ఎత్తితే ఒక భక్తులు ఉన్నారు, మీరు గూగుల్లో కొట్టండి, స్వామీజీలు ఉన్నారు. 30 ఏళ్ళు చేయెత్తింటారు. 30 ఏళ్ళు మీ తర్వాత కూర్చోబెట్టారు. ఒక్క చెయ్యెత్తి అత్యుంటారు. ఒక్క చెయ్యెత్తితే లేస్తాను అంత. మరి మనం 2 చేతులు ఎత్తితే ఎవరు మాట్లాడతలేరు కదా. ఇట్లా అడిగిన చేతులు ఇట్లా గనక లేపితే చాలు, ఆయన రిసీవ్ చేశారు. ఇట్లా చేతులు ఎత్తడం వల్ల అర్థం ఏంటి చెప్పండి. అది 142 10లో అదే 142లో. కానీ అర్థం ఏంటంటే, నా వల్ల కావట్లేదు, మా వల్ల కావట్లేదు, మేము చేయలేకపోతాను, నువ్వు చెయ్యి ఏదన్నా అంటే నేను తోనే నా వల్ల కావట్లేదు అని చేతులు ఎత్తడం, నా వల్ల కావట్లేదు అని చేతులు ఎత్తడం. మోసే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచాడు. చేతుల గురించి దింపగానే వాళ్ళు ఓడిపోతారు. అరే ఇది చూసేది అక్కడ గెలవడానికి కారణం ఏంటంటే, మోసే ఇంటికి పెద్దోడు చేతులే పట్టండి. ఉరుకొచ్చి కాలేబు నూను అనే ఇద్దరు వచ్చిండ్రు. ఇటొకరు అటుకులు వచ్చి రౌతులేసి కూర్చొని రౌతులు వేసుకుని ఇటొకటి మోసేను రౌతులో ఒక రౌతు వేసి ఆడ దాని మీద కూర్చోబెట్టిండు. లేకుండా మోసే మోకరించిండు తెలియదు. అటొకరు ఇటు రౌతులు వేసుకుని రౌతుల మీద కూర్చొని మోసే చేతులు గట్టిగా పట్టుకున్నారు పైకి. ఒక్క చేతులెత్తితేనే గెలిచింది అంతేగా. మనం ఎత్తాం, మనకున్న ఓవర్ నాలెడ్జ్ ఉంది కదా, ఓవర్ నాలెడ్జ్, పులిసిన నాలెడ్జ్, మన పాత తెలివి పులిసింది, అది పనికిరాంది. అది దానివల్ల ట్రై చేస్తున్నాం, దానివల్ల ఇదేవో కలపాలని చూస్తున్నాం, అంతా చెడిపోతాను. పాతదాన్ని వదిలిపెట్టాం. నేను కూడా ఈ 3 రోజుల ప్రార్థన నుండి అదే నేర్చుకున్నాను. పాతది వదిలిపెడతాను. డాడీ రాత్రి ఒక మాట అన్నాడు,